ఉద్యోగులకు పెన్షన్స్‌కి స్వాగతం, సుస్వాగతం. కాంట్రాక్ట్ కార్మికులకు దసరా బోనస్. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా కాంట్రాక్ట్ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం బోనస్ ప్రకటించింది. సంస్థలోని 25,000 మందికి రూ. 5,000 ఇస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. దసరా పండగకు ముందే ఈ మొత్తాన్ని వారికి అందించినట్లు చెప్పారు. అటు 41,000 మంది శాశ్వత కార్మికులకు, ఉద్యోగులకు బోనస్ కింద ఒక్కొక్కరికి 1,90,000 అందనున్నాయి. గత ఏడాది కంటే ఈ ఏడాది 20,000 బోనస్ అదనంగా అందుతుంది. చాలా సంతోషకరమైన వార్త ఇది వాస్తవానికి. ఎందుకంటే సంస్థలో పనిచేసే దాదాపు 25,000 మందికి ఒక్కొక్కరికి 5,000 చొప్పున ఇవ్వడం, అలాగే అదిగాక శాశ్వత కార్మికులు ఎంతమంది అంటే దాదాపు 41,000 మంది శాశ్వత కార్మికులు, ఉద్యోగులకు కూడా బోనస్ కింద ఒక్కొక్కరికి దాదాపుగా 1,90,000 అంటే నియర్‌గా 2,00,000 అనుకోండి. అంటే ఏడాదికి 20,000. పోయిన ఏడాది కన్నా ఈ ఏడాది 20,000 అదనంగా బోనస్ ఇవ్వడం అంటే పోయిన ఏడాది 1,70,000 ఇచ్చిర్రు. ఈ ఏడాది 1,90,000 అనమాట. సో ఇది ఇవ్వడం నిజంగా ఆనందకరమైన విషయం. మరి ఇదంతా బానే ఉంది. ఉద్యోగుల పరిస్థితి ఏంటి? తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల పరిస్థితి ఏంటి ఒకసారి కూడా ఆలోచించాలి. వారికి కూడా దసరా పండుగలుంటాయి. వారికి కూడా దీపావళి పండుగలుంటాయి కాబట్టి వారికి కూడా ఏ విధంగానైతే వీరికి మంచి ఆనందకరమైన వార్త వినిపించారో వీరికి కూడా తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు, అలాగే ఉపాధ్యాయులకు పెన్షన్స్‌కి కనీసం 3 డీఏలను విడుదల చేసి వారికి కూడా దసరా పండుగను కానుకగా ఇవ్వాలని చెప్పేసి ఉద్యోగులు, పెన్షనర్స్ కోరుకుంటున్నారు. సో మనకి ఇది ఈరోజు వార్త. మొదటిసారిగా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.